అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజు నేను మంచూరియా రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చానండి. ముందుగా క్యాబేజ్ని తురుముకుందామండి. తురుముకున్న తర్వాత బాల్స్లా తయారు చేసుకుందాం. పిండిని తయారు చేసుకొని పిండిని ఏమేమి వేయాలో అందరికీ తెలుసండి. దాంట్లో ఏం కాదు, 3 క్యాబేజీ, క్యారెట్, ఇంకేమైనా ఉంటే ఆనియన్స్ అవన్నీ తురుముకొని బాగా చిన్న పచ్చిమిరపకాయలు కట్ చేసేసి బ్లాక్ పెప్పర్ అవి కలిపేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కార్న్ఫ్లవర్ లైట్గా కలిపేసి పౌడర్లా పిండిలా తయారు చేసుకొని లైట్ చిన్న చిన్న బాల్స్ లాగా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే అవన్నీ తీయలేదు వీడియో. ఈసారి చేసినప్పుడు కంపల్సరీగా తీస్తాను. బాల్స్లో తయారు చేసుకున్న తర్వాత మెయిన్ దానికి ఇప్పుడు మేము లాస్ట్లో తడకా పెడతాం కదా, అదే మెయిన్ అండి మంచూరియా బాల్స్కి. అందుకని అదైతే వీడియో తీసానండి నేనైతే. ఈ బాల్స్ ఫ్రై బాగా చేసుకోవాలి. మంచి కలర్ అయితే ఫామ్ అవ్వాలి. అవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా సపరేట్గా ఉండాలి మంచూరియా బాల్స్. అలాగే చూడండి, పచ్చిగా కూడా ఉండకూడదు, బాగా ఉడకాలి. మంచూరియా అయితే అందరికీ ఫేవరెట్ రెసిపీ అండి, అందరికీ నచ్చేదే. కాకపోతే ఇవి అయితే ఎవరైనా చేసేస్తారు, పిండి తయారు చేసుకోవడం. కాకపోతే లాస్ట్లో చేసే వరకే దానిది మెయిన్ అండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవైతే సరిపోయండి. కలరు కొంచెం వైట్గా అనిపిస్తున్నాయి అనేసి దాంట్లో లైట్గా ఫుడ్ కలర్ అనేది కలిపాను. కలిపిన తర్వాత బాల్స్ అనేది వేస్తున్నానండి. బాల్స్ అనేవి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేద్దాము. ఇప్పుడు చూడండి, మంచి కలర్ అనేది ఫామ్ అయింది లైట్గా ఫుడ్ కలర్ కలిపితే. కానీ మామూలుగా ఇలా అయినా తినేయచ్చు, బాల్స్ అంత టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేయండి, హీట్ చేయండి బాగా. తర్వాత వెల్లుల్లి తురుముని వేయండి. తురుమైనా పర్లేదు, చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని అయినా పర్లేదు. వెల్లుల్లి కంపల్సరీగా వేయాలి. దాని తర్వాత దాంట్లోనే కొంచెం ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకుందాం. హాఫ్ ఆనియన్. మీరు చేసే మంచూరియా క్వాంటిటీని బట్టి ఇవన్నీ పెంచుకోండి. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేయండి సన్నగా. దాంట్లోనే క్యాప్సికమ్ పీసెస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవన్నిటినీ బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అంటే కచ్చపచ్చగానే అవుతుంది. క్యాప్సికమ్ ఎక్కువ ఉడకక్కర్లేదు, కొంచెం స్టవ్ మీద హీట్ ఇచ్చిన సరిపోతుంది. వెల్లుల్లి అయితే బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ పచ్చిగా అయినా పర్లేదు. ఇప్పుడు మొత్తం కలిపి వేసాను కాబట్టి మొత్తం ఒకేసారి ఉడికితే దాంట్లోనే ఇప్పుడు చూడండి, కొంచెం లైట్గా సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, ఇది టమాటో సాస్ అండి, గ్రీన్ చిల్లీ సాస్ వేసాము. వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. మీకు డ్రై కావాలి, వెట్ కావాలి, దాన్ని బట్టి చేసుకోండి. టమాటో సాస్ వేస్తున్నాం. టమాటో సాస్ అయితే ఎక్కువ క్వాంటిటీలో కావాలి. గ్రీన్ చిల్లీ సాస్ అయితే 1 స్పూన్ అయితే చాలు. టమాటో సాస్ అయితే ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేయాలి. కొంచెం లైట్గా రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం 2 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నాం. మొత్తాన్ని మిక్స్ చేసాం. చూడండి, ఇప్పుడు డ్రై అనుకోండి, ఇలాగే వేసేస్తే సరిపోతుంది. లేదు వెట్ కావాలంటే వాటర్లో కొంచెం కార్న్ఫ్లవర్ని కలిపేసి వేయండి. నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను మంచూరియా, అందుకనే ఎక్కువ వాటర్ క్వాంటిటీని యాడ్ చేశాను.
అవి కలిపిన తర్వాత ఆ మంచూరియా బాల్స్ అనేది దీంట్లో వేసేసి మిక్స్ చేసేయడమే. నేనైతే మంచూరియా బాల్స్ని వేసేసాను, మొత్తాన్ని మిక్స్ చేసేస్తున్నాను. చూపించిన విధంగా మీరు కూడా మిక్స్ చేసేయండి. నేను ఇంకో వీడియో ఇలాంటిదే చేస్తానండి. దాంట్లో ఆ పిండి కూడా ఎలా తయారు చేయాలో అనేది నేను చెప్తాను. మీరైతే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, ఎప్పటికప్పుడు నా వీడియోస్ని చూస్తూ ఉండండి. ఈ మంచూరియా అయితే చాలా టేస్ట్గా ఉంది. వండడానికి ఇంత టైం పట్టింది, తినడానికి ఇంట్లో 5 మినిట్స్లో అందరూ తినేసారండి. అంత టేస్టీగా వచ్చాయి. దీంట్లో ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. నా దగ్గర అయితే స్ప్రింగ్ ఆనియన్స్ లేవు అప్పుడు, అందుకని వేయలేదు. ఇది మొత్తం బాగా ఫ్రై చేసిన తర్వాత మీరు మెల్లగా చేసుకోండి, ఆ బాల్స్ గుజ్జు అవ్వకుండా. చేసిన తర్వాత దాంట్లోని ఆనియన్స్ని యాడ్ చేసుకోండి, పైన గార్నిష్ చేసుకొని. అంతే అండి, ఎంతో టేస్ట్కరమైన. దీంట్లో సాల్ట్ అనేది తగ్గిందనేసి కొంచెం లైట్గా యాడ్ చేసుకున్నాం. చూడండి మంచూరియా అనేది ఎంత టేస్టీగా రెడీ అయిందో. ఎంతో బాగా వండానండి, చాలా చాలా బాగా వచ్చింది. నేను ఇందాకటి నుంచి వీడియోస్లో నేను వండాను అనుకుంటున్నారు, కాదండి, మా అక్క వండింది. అంతే అండి, థ్యాంక్ యూ వెరీ